అట్లీ మూవీ రన్ టైం 3 గంటలుంటే 15 నిమిషాలు మినహాయిస్తే దాదాపు సినిమా అంతా అల్లు అర్జునే కనిపిస్తాడా? కథ గురించి వస్తున్న లీక్స్ వింటుంటే బన్నీ వన్ మ్యాన్ షోనేనా? మరొకరి పెర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా క్రెడిట్ అంతా తనే కొట్టేసే ప్లాన్ బన్నీ వేశాడా? హ్యావ్ ఎ లుక్. అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ మూవీనే అయినా కథలో దర్శకుడు సైన్స్ ఫిక్షన్ ని కలిపేశాడు. బన్నీ ఇలాంటి మూవీ చేయటం ఇదే ఫస్ట్ టైం. 22 ఏళ్ల కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా కెరియర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించలేదు. ఆ డ్రీమ్ ఈ సినిమాతో తీరడమే కాదు, బోనస్ గా మరో 2 రోల్స్ తో కలిపి మొత్తం 4 రోల్స్ పోషిస్తున్నాడు స్టైలిష్ స్టార్. ఏఏ 22 గురించి అల్లు అర్జున్ రోల్ ఇదేనంటూ కొన్ని రోజులుగా చక్కలు కొడుతోంది. 3 తరాలకు చెందిన 4 పాత్రలు పోషిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, 2 కొడుకులుగా బన్నీ కనిపించబోతున్నాడు. ఇన్ని పాత్రలంటే మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా సినిమా అంతా బన్నీనే కనిపిస్తాడా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అట్లీ సినిమాలో బన్నీ 4 రోల్స్ పోషించడమే కాదు, డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారట. ప్రెజెంట్ పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడే సైన్స్ ఫిక్షన్ అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి హాలీవుడ్ కి చెందిన విఎఫ్ఎక్స్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాత. ఒక్కో రోల్ కి ఒక్కో హీరోయిన్ ని సెట్ చేస్తున్నారనుకుంటా. దీపికా పదుకొనే ఆల్రెడీ ప్రకటించగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. అట్లీ బన్నీని ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడు? పుష్పను మించిన లెవెల్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా అల్లు అర్జున్ 4 రోల్స్ లో కనిపించబోతున్నాడు. దాదాపు 25 సినిమాలు చేసినా ఇంతవరకు డ్యూయల్ రోల్లో కనిపించని స్టైలిష్ స్టార్ ఫస్ట్ టైం డబుల్ స్క్వేర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట. అసలు పోటీనే లేకపోతే సందడే లేదంటారు. పోటీ ఎక్కువైతే అందరూ గందరగోళంలో పడిపోతారు. ఈ దసరా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. ఈ దసరా కాంపిటీషన్ తో హీట్ ఎక్కిస్తోంది. పెద్ద హీరోస్ అందరికీ దసరా సీజనే కావాలి. ఎవరు వస్తారు, ఎవరు రారో అర్థం కావడం లేదు. కన్ఫ్యూజన్ లో ఉన్న దసరా మూవీస్ ఏంటో చూసిద్దామా? బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఫిక్స్ అయిపోయింది. ఈ ఇద్దరు పొలిటికల్ గా కలిసే ఉన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు. బాలకృష్ణ అఖండ 2, పవన్ ఓజీ ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నాయి. పవన్ చేతిలో 3 సినిమాలున్నా హైప్ అంతా ఓజీదే. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ 2లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న టైంలో రిలీజ్ కావడం కష్టమే అన్న న్యూస్ స్ప్రెడ్ అవుతున్నా బోయపాటి మాత్రం తగ్గేదే లేదంటూ ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్కే వస్తామంటున్నాడు. దసరా బరిలో బాలయ్య, పవన్ ఉన్నా కొత్తగా మెగాస్టార్ పేరు కూడా వినిపిస్తోంది. జనవరిలో రావాల్సిన విశ్వంభర సమ్మర్ను కూడా దాటేసి దసరాకొస్తోంది. సెలవులకు రాకపోతే మరో రిలీజ్ డేట్ దొరకదన్న భయంతో మేకర్స్ ఉన్నారు. అన్నయ్య కోసం తమ్ముడు తప్పుకునే పరిస్థితుల్లో లేడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని రెడీ ఫర్ రిలీజ్ అన్నట్టు ఓజీ ఉంది. తమ్ముడికి పోటీగా సెప్టెంబర్ 25నే అన్నయ్య రాలేడు. ఒకే రోజు 2 మెగా హీరోస్, ఒక నందమూరి హీరో మూవీ అంటే అది జరిగే పని కాదు. పోనీ విశ్వంభర ఒక వారం ఆలస్యంగా అక్టోబర్ 2న వస్తుంది అనుకోవడానికి వీల్లేదు. ఒక వారం గ్యాప్ లో చిరంజీవి వస్తే ఆ ఎఫెక్ట్ ఓజీపై పడుతుంది. పోనీ ముందుగా సెప్టెంబర్ 18నే రిలీజ్ చేసినా అప్పటికి దసరా సెలవులు మొదలు కావు. ఓజీ అఖండ 2 వచ్చేసరికి విశ్వంభర పాత సినిమా అయిపోతుంది. విశ్వంభరకు రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఏదో మామూలు రోజుల్లో వస్తే వచ్చే కలెక్షన్స్ సరిపోవు. భారీ బడ్జెట్ కావడంతో హాలిడేస్ లోనే రిలీజ్ చేయాలి అన్న పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. దసరా రేస్ నుంచి ఓజీ తప్పుకుంటే అఖండ 2, విశ్వంభర ఢీ కొడతాయి. అది జరిగే పని కాదు. సెప్టెంబర్ 25నే వస్తామని నిర్మాతలు బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. పోనీ చిరంజీవి డేర్ చేసి దసరా, గాంధీ జయంతి కలిసొచ్చేలా అక్టోబర్ 2నే వద్దామనుకుంటే బరిలో కాంతారా 2 ఉంది. కాంతారాకు ప్రీక్వెల్ గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ 1 వాయిదా పడుతుంది అనుకుంటే ఈ మధ్యనే రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా అక్టోబర్ 2న వస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటో గానీ దసరా రేస్ లో వస్తున్న సినిమాలన్నీ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీసే. అఖండ 2, ఓజీ, కాంతారా 2ని ఫేస్ చేయడం అంటే విశ్వంభర టీం రిస్క్ చేసినట్టే. ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్స్ లో విశ్వంభర టీం ఉంది. దసరా మిస్ అయితే దీపావళి ఉన్నా ఇవన్నీ ఒక్కరోజు పండుగలే. మరో ఆప్షన్ క్రిస్మస్. సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ అవుతోంది. 2 వారాల గ్యాప్ లో మెగాస్టార్ నుంచి 2 సినిమాలంటే ఫ్యాన్స్ కే మొహం మొత్తే అవకాశం ఉంది. ఇలా ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్స్ లో విశ్వంభర ఉంది. గేమ్ చేంజర్ నుంచి శంకర్ ఇప్పట్లో కోలుకోడు అనుకుంటే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేశాడు. నిర్మాతని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. అంత గుడ్డిగా ఎవరు ఛాన్స్ ఇస్తారు అనుకుంటే నిర్మాతను పట్టేశాడు శంకర్. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంట్రోల్డ్ బడ్జెట్తో సినిమా తీస్తాడనుకుంటే అవతార్ లాంటి సినిమా తీస్తానంటూ షాక్ ఇచ్చాడు.
ఇంతకీ శంకర్ కొత్త సినిమా విశేషాలేంటో చూద్దామా? డిజాస్టర్ మీద డిజాస్టర్స్. రోబో తర్వాత సరైన హిట్టు ఇవ్వలేకపోయాడు శంకర్. విజయ్ తో నాన్బన్, విక్రమ్ తో రజనీకాంత్ తో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్. ఎన్ని వరుస ఫ్లాపుల తర్వాత కూడా ఇంతకాలం హీరోలు, నిర్మాతలు పిలిచి ఆఫర్ ఇచ్చారు. భారతీయుడు 2, గేమ్ చేంజర్ రిజల్ట్ తో శంకర్ పేరెత్తితే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి వచ్చింది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో శంకర్ పరువు పోయింది. ఇక ఫేడ్ అవుటే అనుకునే లోపు కొత్త సినిమా ప్రకటించాడు శంకర్. ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా మూవీస్ ని పరిచయం చేసిన ఘనత శంకర్దే. డెబ్యూ మూవీ జెంటిల్ మ్యాన్ నుంచి గేమ్ చేంజర్ వరకు శంకర్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. కెరీర్ మొదట్లో పాటల్లో విఎఫ్ఎక్స్ మాయాజాలంతో హాలీవుడ్ ని పరిచయం చేశాడు. రోబోతో ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని పెంచాడు శంకర్. ఇలాంటి శంకర్ ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ కు సినిమా ఎలా తీయకూడదో చెప్తున్నాడు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లైంది. నాన్బన్, 2.0 నిరాశపరిచిన భారతీయుడు 2, గేమ్ చేంజర్ శంకర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. సినిమా బడ్జెట్ ని డబుల్ చేసేసి నిర్మాతలను అప్పుల్లో ముంచేశాడు. ఇన్ని ఫ్లాప్లు ఇచ్చినా శంకర్ ని నమ్మటమే హీరోలు, నిర్మాతలు చేసిన తప్పుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అయినా తగ్గేదేలే అంటూ గత సినిమాల బడ్జెట్ ను మించిపోయే సినిమా తీయడానికి శంకర్ రెడీ కావడం షాక్ ఇస్తోంది. శంకర్ ఇప్పట్లో కోలుకోడనుకుంటే త్వరలో డైరెక్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం ఎలా అయితే ఫ్లాపుల నుంచి బయటపడ్డాడో సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు శంకర్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ తన ప్రాజెక్టు గురించి చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వేద్పారి ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టు రోబో కాగా ఇప్పుడు వేల్పూరిని కూడా భారీ బడ్జెట్ తో తీరున్నట్టు చెప్పాడు శంకర్. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అవసరమన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవతారుకు ఉపయోగించిన టెక్నాలజీని పరిచయం చేస్తామని, ప్రపంచమంతా గుర్తిస్తుందని చెప్పుకొచ్చాడు శంకర్. గేమ్ చేంజర్ ను అనుకున్న బడ్జెట్ లో తీస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫెయిల్యూర్ అనేది కాదు. 150 కోట్లతో తీస్తానని చెప్పి దాదాపు 400 కోట్లు పెట్టించాడు. కేవలం పాటలకే 100 కోట్లు ఖర్చు చేశాడు. ఎంతో కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయిపోయింది. అయినా ఈ అనుభవాల నుంచి శంకర్ ఏమి నేర్చుకోకుండా అంతకు మించి బడ్జెట్ పెడతాను అంటున్నాడు. ఇంత పెట్టే నిర్మాత ఎవరంటూ అతనిపై జాలిగా చూస్తోంది కోలీవుడ్. శంకర్ తీసుకున్న నిర్ణయం మణిరత్నాన్ని గుర్తు చేస్తోంది. ఓకే బంగారం తర్వాత ఫ్లాపుల మీద ఫ్లాపులు చూసిన ఈ దిగ్గజ దర్శకుడు ఎంతో మంది అనుకుని వదిలేసిన పొన్నియిన్ సెల్వన్ కథను తెరపైకి తెచ్చి హిట్ కొట్టాడు. ఈ స్టోరీ తమిళకు మాత్రమే తెలిసిన కథ కావడంతో సినిమాను ఆసక్తిగా చూశారు. కథ కన్ఫ్యూజన్ గా ఉండడంతో తమిళ్లో తప్ప మరొక లాంగ్వేజ్ ఆడియన్స్ కి ఎక్కలేదు. మణిరత్నం దారిలో నడుస్తున్న శంకర్ తమిళకు బాగా తెలిసిన వేల్పారి నవలను సినిమాగా తీయాలనుకున్నాడు. హీరోగా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న యష్ ని సంప్రదించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. శంకర్ తో రెగ్యులర్ గా సినిమాలు తీసే లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 తో చేతులెత్తేసింది. గేమ్ చేంజర్ దెబ్బకు తెలుగు నిర్మాతలు సాహసం చేయరని బాలీవుడ్ నిర్మాతలతో తన కలను తీర్చుకునే పనిలో పడ్డాడు శంకర్. ఈసారి ఎంత బడ్జెట్ అని చెప్పి ఎంతకు తీసుకెళ్తాడు? అవతార్ లాంటి టెక్నాలజీ అనడంతో యానిమేటెడ్ మూవీ తీస్తాడా అంటూ అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అన్న కథతో రూపొందిన మయసభ ఆగస్టు 7న సోనీ లివ్ ఒరిజినల్లో స్ట్రీమింగ్ కానుంది. ఆది పినిశెట్టి, చైతన్యరావు స్నేహితులుగా నటించగా దేవకట్ట డైరెక్ట్ చేశారు. ధనుష్ నటించే 54వ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూరల్ బ్యాక్డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30 ఏళ్ల మహిళ చుట్టూ తిరిగే కథతో ఆప్ జైసా కోయి రూపొందింది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మాధవన్ ఫాతిమా సనా షేక్ తో రొమాన్స్ చేశాడు. ఇకపై తాను రొమాంటిక్ సినిమాల్లో నటించనని స్పష్టం చేశాడు మాధవన్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా పెద్దీలో ఆయన లుక్ ని రివీల్ చేశారు. ఇందులో గవర్నాయుడుగా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నాడు. రామ్ చరణ్, జాన్వీ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కిరీటి, శ్రీలీల జంటగా నటిస్తున్న జూనియర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా యాక్షన్, ఇమోషనల్ డ్రామాగా ఉంటుంది అనిపిస్తోంది. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా సినిమా 18న థియేటర్స్ లోకి వస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ కి ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని పెట్టారు. ఒరిజినల్ పేరు కలిసొచ్చేలా టైటిల్ కూడా పెట్టాలన్న ఆలోచనలో దర్శకుడున్నారట. చివరికి ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో చూడాలి. సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగుతోంది. మురళీకృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా స్కై టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. పృథ్వీ పెరిచల్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.